తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సక్సెస్ అనేది డైరెక్టర్ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. బ్లాక్ బస్టర్స్ పడినంత సేపు కెరియర్ కి ఎలాంటి ఢోకా ఉండదు. వన్స్ ఫ్లాప్ పడితే సీన్ సితారే. చేతిలో ఉన్న సినిమా కూడా పట్టాలెక్కడానికి టైం పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయాడు ఓ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 2 సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన డైరెక్టర్. తర్వాత సైందవ్ తో హ్యాట్రిక్ పై కన్నేస్తే జస్ట్ మిస్ అయింది. వెంకీ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుంది అనుకుంటే అంచనాలను తలక్రిందులు చేసింది. దీంతో సైలెంట్ అయిపోయిన శైలేష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ శైలేష్ కొలనుతో ఉంటుంది అని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని అనిల్ రావిపూడి రీప్లేస్ చేశాడు. దీంతో శైలేష్ పరిస్థితి ఏంటి అంటే క్లారిటీ మిస్ అవుతోంది. హిట్ సిరీస్ నుంచి చాలా సినిమాలు ప్లాన్ చేశాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే హిట్ 3ని కూడా ప్రకటించాడు. కానీ నాని ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అన్నది తేలడం లేదు. ప్రెజెంట్ నాని సరిపోదా శనివారం చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత హిట్ 3కి డేట్లు కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికి సైందవ్ తో ఫ్లాప్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ హిట్ సిరీస్ వీలైనంత వేగంగా పట్టలెక్కించే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ లో శ్రీలీల టైం అయిపోయినట్లేనా? వరుస సినిమాలు చేస్తున్నా ఈ బ్యూటీ కెరియర్ మళ్ళీ గాడిన పడటం కష్టమేనా? కృతి శెట్టి కెరియర్ మాదిరే శ్రీలీల కూడా వెనుకబడిపోతుందా? మరి ఈ ఇద్దరు సీన్లో లేకపోతే టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు? ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ అనేది మెడిసిన్ లాంటిది. హీరోస్ కి ఉన్నంత లాంగ్ కెరియర్ వాళ్ళకుండదు. ఎక్స్పైరీ డేట్ తోనే వాళ్ళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. ఉప్పిన బ్యూటీ కృతి శెట్టితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను చూస్తే ఇదే అనిపిస్తుంది. ఉప్పిన తర్వాత వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ మినహా విజయాలేవి అందుకోలేదు. తర్వాత అరడజన్ సినిమాలు చేసినా సింగిల్ హిట్ అకౌంట్ లో పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. పెళ్లి సందడి ధమాకా తర్వాత శ్రీలీలకు సరైన బ్రేక్ లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా అందులో శ్రీలీల హీరోయిన్ కాదు. గుంటూరు కారం అంతా మహేష్ మాన్యాలో వెళ్లిపోయింది. అయితే శ్రీలీల చేతిలో ప్రెజెంట్ నితిన్, విజయ్ దేవరకొండతో పాటు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇవెప్పుడొస్తాయో క్లారిటీ లేదు. టాలీవుడ్ లో ప్రెజెంట్ మృణాల్ టైం స్టార్ట్ అయింది. హాయ్ నాన్న, సీతారామంలో ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది. ప్రెజెంట్ రౌడీ స్టార్ తో ఫ్యామిలీ స్టార్ట్ చేస్తోంది. ఇది కనుక హిట్ అయితే మృణాల్ వైపు స్టార్ హీరోల కన్ను పడటం ఖాయం. మృణాల్ వరుసగా 2 బ్లాక్ బస్టర్స్ కొడితే శ్రీలీల కట్అవుట్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది.